ఇండియా పాకిస్తాన్ యుద్ధం. వార్లో మనతో వచ్చేదెవరు? శత్రువుతో చేతులు కలిపి మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తోంది ఎవరు? యుద్ధం అంటూ మొదలైతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాయం కావడం ఖాయమా? అసలు యుద్ధం చేయకుండా పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయడం ఇంత ఈజీనా? ఇప్పుడు ఇండియా దగ్గరున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండియా బోర్డర్లో పాకిస్తాన్ యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, డ్రోన్లు సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఇండియన్ స్టూడెంట్స్కి అనానిమస్ కాల్స్ చేసి మన సైనికుల కదలికల్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తోంది. ఇది చాలక ఇండియాతో యుద్ధం వస్తే 2-3 రోజులు కూడా నిలబడలేం అని తెలుసుకున్న పాకిస్తాన్ మిగిలిన దేశాల దగ్గరికి వెళ్ళి ఆయుధాలు, డబ్బులు ఇవ్వాలని, సాయం చేయాలని అడుక్కుంటోంది. ఇక్కడ చైనా పాకిస్తాన్కి బహిరంగంగానే సపోర్ట్ ప్రకటిస్తే టర్కీ సైలెంట్గా వేల కోట్ల సాయం అందించడానికి రెడీ అయింది. అయితే రష్యాని కూడా పాకిస్తాన్ సాయం కోరిన పుతిన్ గవర్నమెంట్ మాత్రం మోకాన ఉమ్మేసంత పనిచేసి మెడబట్టుకుని బయటకు తరిమేసింది. ఇక ఏం చేయాలో తెలియక ఏకంగా ఇండియాని భయపెట్టడానికి ట్రై చేస్తోంది పాకిస్తాన్. 130 అణుబాంబులని భారత్ వైపు గురిపెట్టామంటూ బెదిరిస్తోంది. ఇంకో పక్క ఇండియా సరిహద్దులో ఉన్న టెర్రరిస్ట్ శిబిరాల నుంచి టెర్రరిస్ట్ని కాపాడుకుంటూ దేశంలోకి తరలిస్తుంది. ఇదంతా అటు పాకిస్తాన్ చేస్తుంటే ఇటు మన ఇండియా కూడా ఆర్మీని సరిహద్దులో కట్టుదిట్టంగా పెంచింది. ఆల్రెడీ కొన్ని చోట్ల పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో వాటిని తిప్పికొట్టింది. ఇంకొన్ని చోట్ల భారత్కి దగ్గరగా ఏర్పాటు చేసిన టెర్రరిస్ట్ శిబిరాలని గుర్తించి వాటిని అటాక్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి ఇండియాకి ఎంట్రీ క్యాన్సిల్ చేయగా ఇప్పుడు ఇండియా కూడా అదే పని చేయడానికి సిద్ధమవుతోంది. భారతీయులంతా ముక్త కంఠంతో పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా దేశ భద్రత విషయంలో రాజీ పడొద్దని, పెగాసస్ లాంటి స్పైవేర్ సాఫ్ట్వేర్లను యూజ్ చేసైనా సరే తీవ్రవాదులపై నిఘా పెట్టొచ్చని, అందులో తప్పు లేదని క్లియర్గా చెప్పేసింది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇంత మంచి అవకాశాన్ని, అందులోనూ ఇండియాని దెబ్బతీసే ఛాన్స్ని చైనా వదులుకుంటుందా? ఇండియా పాక్ ఫైట్ అనే టాపిక్ హైలైట్ అయిన వెంటనే మా సపోర్ట్ పాకిస్తాన్కే అని బహిరంగంగా చెప్పేసింది. ఒక పక్క టెర్రరిస్ట్ అటాక్పై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుకుంటున్నాం అంటూనే ఇంకో పక్క పాకిస్తానీలకి ఆయుధాలు, డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ అయింది. ఇక టర్కీ కూడా బయటికి తటస్థంగా ఉంటాం, మేము ఎలాంటి సహాయం చేయలేమని పాకిస్తాన్కి చెబుతూనే ఇంటర్నల్గా మాత్రం 100 కోట్ల డబ్బు, ఆయుధాలని ఆ దేశానికి ఇస్తోంది. అయితే రష్యా మాత్రం మా మిత్ర దేశం మీద టెర్రరిస్ట్ అటాక్ చేయించింది కాక ఇప్పుడొచ్చి ఆ దేశంతో యుద్ధం చేయడానికి మాయలు పడుగుతావా అని మెడబట్టి బయటికి గెంటి ముఖాన ఉమ్మేసంత పనిచేసింది. మాకు ఇండియా మంచి మిత్ర దేశం, అందుకే యుద్ధం జరిగితే తటస్థంగా ఉంటాం, అయితే యుద్ధ పరిస్థితులని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాం అని ప్రకటించింది. అటు అగ్రరాజ్యం అమెరికా కూడా ఇండియాకే మా సపోర్ట్ అని అనౌన్స్మెంట్ ఇచ్చింది. జపాన్ అయితే ఇండియాకి సపోర్ట్ ఇస్తూనే ఇంకో అడుగు ముందుకేసి ఒకవేళ ఈ యుద్ధంలో చైనా అడుగు పెట్టిందంటే చైనా పత్రం మొదలైనట్లే అని చైనాకి భారీ వార్నింగ్ ఇచ్చింది. ఈ దేశాలన్నీ ఓ ఎత్తైతే ఇజ్రాయెల్ ఇండియాకి సపోర్ట్ ఇవ్వడమే కాదు, ఏకంగా ఇండియాతో యుద్ధం చేయాలంటే ఫస్ట్ మాతో యుద్ధం చేయాలని గుర్తుంచుకోండి అని చైనా, పాకిస్తాన్, టర్కీలకి వార్నింగ్ ఇచ్చింది. యూరోప్ దేశాల్లో మోస్ట్ స్ట్రాంగెస్ట్ దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ కూడా ఇండియాకే మా సపోర్ట్ అని ప్రకటించింది. అంటే అటు ఇటుగా పాకిస్తాన్కి 2 దేశాలు మాత్రమే సపోర్ట్ చేస్తుంటే మనకి మాత్రం యుఎస్, యూరప్, జపాన్, ఆఖరికి రష్యా కూడా ఇండియాకి ఎదురెళ్లేది లేదని తేల్చి చెప్పేశాయి. ఇలాంటి టైంలో ఇండియాతో పాకిస్తాన్ యుద్ధానికి దిగే ఛాన్సులు చాలా తక్కువ. ఒకవేళ మనం యుద్ధం స్టార్ట్ చేస్తే దాన్ని తట్టుకోలేక ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం కంప్లీట్గా కనుమరుగైపోతుంది, అందులో డౌటే లేదు. ఒకవేళ చైనా మనకి ఎదురు నిలబడితే చైనాని ఎప్పటి నుంచో దెబ్బ కొట్టాలని ట్రై చేస్తున్న అమెరికా, జపాన్ లాంటి దేశాలు ఇండియాకి సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ ప్రపంచ దేశాల టాప్ దేశాల సపోర్ట్ ఇండియాకి ఉండడంతో చైనా అంత డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి ఇండియా గెలవడం చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ ఓ వారం, 10 రోజులు, మహా అయితే ఒక నెల రోజుల పాటు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందంటే చాలు పాకిస్తాన్ అనే దేశం మ్యాప్ నుంచి మాయం కావడం ఖాయం. అయితే
మన దేశం కూడా ఎంతో కొంత ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టం లేకుండా చూసుకోవడానికి ఇప్పుడు ఇండియా ప్లాన్ అంతా. మన చేతికి మట్టంటకుండా పాకిస్తాన్ పని పట్టడానికి పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది. యుద్ధం మనం చేయకుండానే పాకిస్తాన్ ముక్కలు చేసే పథకాన్ని అమలు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. అవేంటంటే, ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ సింధు జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి పాకిస్తాన్కి నీళ్లు లేకుండా చేసిన ఇండియా ఇప్పుడు యుద్ధం అనే భయం పెట్టడంతో దాయిది దేశంలో అంతర్యుద్ధం మొదలయ్యేలా చేసింది. ఆల్రెడీ పాకిస్తాన్లో నిత్యావసరాలైన కూరగాయలు, బ్రెడ్లు, పాలు, పిండి వీటి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటర్ పాలు 200 రూపాయల వరకు పెరిగిపోయింది. పిండి 600 వరకు చేరుకుంది. పంచదార కూడా 180 రూపాయల దాకా రేటు ఉంది. ఈ రకంగా అన్ని సరుకుల రేట్లు పెరిగిపోవడంతో అసలు ఇండియాలో వేలు పెట్టడం ఎందుకు, మా బతుకులు ఇలా నాశనం చేయడం ఎందుకు అని పాకిస్తాన్ జనాలే అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు స్టార్ట్ చేస్తున్నారట. అంటే ఇనీషియల్గా పాకిస్తాన్లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మొదలైందన్నమాట. ఇక రెండోది, పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు కంప్లీట్గా వీక్ అవుతుందా, ఇటు నుంచి పష్టున్ ప్రాంతాన్ని లాక్కుని మన దేశంలో కలుపుకుందాం అని వెయిట్ చేస్తున్న ఆఫ్ఘన్ ఆల్రెడీ పాకిస్తాన్లోని కొన్ని సైనిక పోస్టులని సైతం లాక్కుని ఆ ప్రాంతంలో వాళ్ళ జెండాలు పాతి ఈ ఏరియా మాది అని అనౌన్స్మెంట్ కూడా చేసేసుకున్నారట. ఒకవేళ పాకిస్తాన్ ఇటు తిరిగి ఇండియాతో యుద్ధానికి దిగితే క్షణం ఆలస్యం చేయకుండా పష్టున్లు నివసించే ప్రాంతాన్ని కంప్లీట్గా లాక్కోవడానికి గోతికాడ నక్కలా వెయిట్ చేస్తున్నారు ఆఫ్ఘన్ తాలిబాన్లు. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి ఫుల్ సపోర్ట్ అని ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. ఇక ఇప్పుడు వాళ్ళకి ఉపయోగపడే ఇంత మంచి ఛాన్స్ వదులుకుంటుందా? జస్ట్ మన ఇండియా కన్ను కొట్టి సైగ చేస్తే చాలు, అటు నుంచి ఆఫ్ఘన్ నరకుడు స్టార్ట్ చేసేస్తుంది. మూడోది, ఆఫ్ఘనిస్తాన్ మించిన సమస్య పాకిస్తాన్కి బలూచిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అయినా ఏదో ఒక చిన్న ముక్క ఆక్రమించుకొని వదిలేస్తుంది. బలూచులు అలా కాదు. పాకిస్తాన్లోని అతిపెద్ద ఏరియా అయిన బలూచిస్తాన్ని కంప్లీట్గా పాకిస్తాన్ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని చూస్తున్నారు. ఇటు ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైందని జస్ట్ కబురు అందితే చాలు, ఆల్రెడీ పాక్ ఆర్మీపై చాటుగా అటాక్ చేస్తున్న బలూచ్ ఆర్మీ ఈసారి డైరెక్ట్ అటాక్కి దిగి అక్కడున్న పాకిస్తానీలని పూర్తిగా తరిమి కొట్టి సొంత దేశాన్ని ప్రకటించేసుకుంటుంది. అదే జరిగితే పాకిస్తాన్ పతనమైపోయినట్లే. చైనా పాకిస్తాన్ కారిడార్ మొత్తం బలూచ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇదే జరిగితే చైనాకి కూడా ఊహించని దెబ్బ తగిలినట్లే. ఇక బలూచిస్తాన్ పక్కన ఉన్న సింధ్ ప్రావిన్స్ కూడా ఈ మధ్యనే మాకు స్వతంత్రత కావాలని డిమాండ్ మొదలెట్టింది. యుద్ధం జరుగుతున్న టైంలో సింపుల్గా పాక్ ఆర్మీని బయటకు నెట్టేసి సింధ్ ప్రావిన్స్ స్వతంత్రం ప్రకటించుకున్న ఆశ్చర్యపోనక్కలేదు. ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్లో అయితే భారీ స్థాయిలో స్థానికులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. దీనికి ఇండియాని కూడా చాలా కాలంగా హెల్ప్ అడుగుతున్నారు వాళ్ళంతా. ఈ రకంగా ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్ ఇండియాని ఏ మేరకు డ్యామేజ్ చేస్తుందో పక్కన పెడితే పాకిస్తాన్ మాత్రం ముక్కలు ముక్కలైపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఇందులో బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ మూడు కూడా ఇండియా సైగ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇండియా సొంతంగా యుద్ధం చేయకపోయినా పాకిస్తాన్కి చైనా ఎలాగైతే ఇంటర్నల్ సపోర్ట్ ఇస్తుందో సేమ్ అలాగే ఆఫ్ఘన్, బలూచ్, గిల్గిట్ ఆర్మీలకి సాయిగా చేస్తే చాలు, వాళ్ళు పాకిస్తాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు. అప్పుడు మన చేతికి మట్టంటకుండానే పాకిస్తాన్ పతనమైపోతుంది. ఇది ఆలోచించే పహల్గామ్లో అటాక్ జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా డైరెక్ట్ వారికి ఇండియా దిగకుండా పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో, ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. మరి మీరేమంటారు? ఇండియా ఒకవేళ ఇదే మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తే కరెక్టే అంటారా, లేదంటే డైరెక్ట్ యుద్ధం చేయడమే కరెక్ట్ అంటారా? అది కాకపోతే ఏదైనా పీస్ఫుల్ ఒప్పందం చేసుకోవడం బెటర్ అంటారా? కామెంట్ చేసి చెప్పండి.